హలో ఫ్రెండ్స్, ఈరోజు సిటీలో పల్లెటూరి వాతావరణం లాంటి మా అత్తగారింట్లో బొగ్గుల పొయ్యిపై మటన్ కాళ్ళబొక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 4 మేక కాళ్ళు కట్ చేయించుకోండి. కాళ్ళబొక్కల పులుసుకు గరం మసాలా, అల్లం పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ధనియాలు మంచిగా వేయించుకోండి. తర్వాత అందులో మసాలాలు వేసుకోండి. పట్ట, అవి ఇలాచి, కూడా కొంచెం మంచిగా మిరియాలు, వేయించుకోవాలి. లవంగాలు, సాజీరా. మా ఇంట్లో టెక్స్టైల్ యాన్ కలర్ డైయింగ్ చేస్తాము నిప్పులో, అందులో టెక్స్టైల్ యాన్ గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, ప్లీజ్ చూడండి. వేయించుకున్న మసాలాలన్నీ మిక్సీలో పట్టుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మసాలా పురుగు పట్టదు. ఇప్పుడు బొగ్గుల పొయ్యి పైన కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ అయితేనే కాలుబొక్కలు మంచిగా ఉడుకుతాయండి. కుక్కర్లో నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి మంచిగా గోలాక మెక్కాలను మంచిగా వాష్ చేసుకోండి. అందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని గోలించుకోండి. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా గోలించుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కాళ్ళబొక్కలను వేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో ఫ్రెష్గా నూరిన గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలబెట్టుకోండి. తర్వాత 3 స్పూన్ల కారం వేసుకోండి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. తర్వాత సూప్ కోసం 1 లీటర్ వాటర్ పోసుకోండి. మంచిగా మిక్స్ చేసి కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు 6 to 7 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు లిడ్ తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. కాళ్ళబొక్కల పులుసు రెడీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నెన్నో వస్తాయి ముందుగా. కామెంట్ కూడా చేయండి, ఎలా అనిపించింది మీకు కాళ్ళబొక్కల పులుసు.